మనకున్న టైంలో అన్ని సబ్జెక్ట్స్ కూడా ఎంత పర్సెంటేజ్ వెయిటేజ్ అనేది క్యారీ చేస్తున్న ఎగ్జామ్లో అనేది తెలుసుకోవడం మనకి చాలా అవసరం. సో జనరల్ ఇంగ్లీష్ కనుక చూసుకున్నట్టయితే 10-15% ఉంటుంది మనకి వెయిటేజ్ ఎగ్జామ్లో ఓవరాల్గా, ఇంక్లూడింగ్ ద కాంప్రహెన్షన్, గ్రామర్ అండ్ వొకాబులరీ యూసేజ్. అండ్ నెక్స్ట్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఆల్మోస్ట్ 15%, విచ్ ఇంక్లూడ్స్ మోడర్న్ హిస్టరీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ కరెంట్ ఈవెంట్స్ అండ్ డెవలప్మెంట్స్ ఇష్యూస్ విల్ క్యారీ అరౌండ్ 10-12%. అండ్ ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ మనకి 10-12% ఆక్యుపేషన్ ఉంటుంది. కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, పాలసీస్ ఇవన్నీ వస్తాయి అందులో. జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ 10%. సో నిన్న మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము, బేసిక్స్ అనేవి సరిపోతాయి. అండ్ వీ హ్యావ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ లేబర్ లాస్ విచ్ విల్ బి అరౌండ్ 20%. హై వెయిటేజ్ దీనికే ఉంది. సో మనం చూసాం కదా, కీ యాక్ట్స్, ట్రేడ్ యూనియన్స్, అలాగే సోషల్ సెక్యూరిటీ అండ్ ఇండియా అండ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్. And we have general science and computer applications, which will be around 10% of questions. And next, quantitative aptitude and general mental ability will carry around 10-12%. Social security in India, which includes the labor code, social schemes, EPF, ESIC అన్నీ కూడా 10-15%. సో ఈ విధంగా మనకి ఈపీఎఫ్ఓ, ఈఓకి సంబంధించినటువంటి, ఈఓ అండ్ ఏఓ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఆక్యుపెన్సీ అనేది ఉంటుంది. బేస్డ్ ఆన్ దట్ వీ నీడ్ టు ప్రిపేర్.